మత్స్యకారులపై తాను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని తెలిపారు. కాకినాడలో అన్ని కులాలు, మతాలు, ప్రజలు అంతా తనకు సమానమే అన్నారు. మత్స్యకార వర్గం అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నానని చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నారన్నారు. అన్యథా భావించొద్దని, ఎన్నికల సమయంలో ఈ వ్యాఖ్యలపై కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. ఎవరు ఏ ఉద్దేశం మీద అన్నారు నాకు తెలియదు, కానీ కొందరు నాయకులు అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్ టైంలో కూడా స్ట్రాటజీ ఎలక్షన్ టైం ప్రకారం ఉండాలి కాబట్టి ఆ ప్రకారంగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఎలక్షన్లు రాబోతున్నాయండి, మహా అయితే 40 రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈరోజు మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో నేను చాలా బలంగా ఉన్నాను. ఖచ్చితంగా చెప్పకుండా నేను చాలా బలంగా ఉన్నాను. ఆ ప్రాంతాలు అభివృద్ధి చేశాను. ఓటు అడగడానికి నేను అన్ని హక్కులు ఉన్నవాడిని ఓటు అడిగే విషయంలో ఆ ప్రాంతాల్లో. కనుక మా నాయకులందరూ కూడా వచ్చి మనకి అక్కడ చాలా అభివృద్ధి చేద్దాం, మన పార్టీ చాలా గట్టిగా ఉంది. ఇటువంటి సమయంలో కావాలని కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలో మనం అంటే కుట్రలు అంటారు, దాని ట్రాప్ అంటారు తెలియదు, అటువంటి అందులో మనం పడద్దని చెప్పేసి వాళ్ళందరూ అంటంతో ఇలాగా టంగ్ స్లిప్ అయిందన్న. మరి టంగ్ స్లిప్ అయిందన్న అన్నది మాటని ఎలాగా వాళ్ళు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కాబట్టి మాట జారేను పొరపాటును ఇప్పుడు చెప్పడం కూడా జరుగుతుంది. కానీ మన నాయకులందరినీ కూడా వాళ్ళ ఒపీనియన్ అన్ని తీసుకుని కూడా నా మాటలేని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఎన్నింటిని సమాధానం చెప్పే అవసరం లేదు సార్. బయట చాలా మంది మాట్లాడతారు. నాకున్న అవగాహనలో కాకినాడలో వాళ్ళందరూ నా మనస్తత్వం తెలుసు కాబట్టి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు తెలుసండి. అన్నిదా భావించవద్దు అంటే మీకు తెలిసిన తిరిగి నాకు రాదు. అన్నిదా భావించవద్దు అంటే బాధపడద్దు. కనుక నేను ఆ మాట వెనక్కి తీసుకున్నాను కాబట్టి పొరపాటున నేను అన్న మాటలు మీరేమైనా బాధపడి ఉంటే దాని విషయంలో మీరేమి చింతించొద్దు అని చెప్పి చెప్పడం. ఓకే అండి, ఊరుకోండి. రైట్, థ్యాంక్ యూ. ఈ నెల 17వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నెల 17వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొండబాబు కుటుంబ సభ్యులు ₹1 కోటి తీసుకుని గుడి కట్టామని చెప్తే 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది అని అనబోయి ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతిని పొరపాటు నేను అనటం జరిగింది. నేను గతంలో కూడా వెంటనే 19 ప్రెస్ మీట్ పెట్టి టంగ్ స్లిప్ అయిందని కూడా అన్నాను. అంటే నోరు జారి మాట్లాడటం అంటారు దాన్ని. కానీ నేను ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ మరి మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దీన్ని ఒక రాజకీయ కోణంలో ఆలోచించి దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం మీద కొందరు ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశం మీద దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. కానీ వీళ్ళెవరికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం మీద మా పార్టీలో ఉన్నటువంటి మత్స్యకార నాయకులు, అదేవిధంగా నా బాగా కోరుకునే మత్స్యకార నాయకులు అందరితోటి కూడా సంప్రదించిన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆలోచించి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 17వ తారీఖున నేను అన్న మాట ఉన్నాయో, ఎవరైతే నేను జాతిని ఉద్దేశించి అన్నానని అనుకున్నారో కానీ వాళ్ళందరికీ నేను తెలియపరిచేది ఒకటే, నేను ఆ మాటలు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు. పొరపాటున నోరు జారి వచ్చిన మాటే తప్ప ఆ జాతిని నీ ఉద్దేశం అసలు ఎట్టి కోసాన మనస్ఫూర్తిగా నాకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఒకవేళ నేను అన్న మాటలకి ఎవరైనా బాధపడి ఉంటే అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా కాకినాడ పట్టణంలో కులపరంగా కానీ జాతిపరంగా కానీ చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళు. నేను 2 సార్లు పోటీ చేసి చాలా అత్యధికమైన మెజార్టీతో నన్ను గెలిపించిన భాగంలో అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో ఈ రోజున అంతా వాళ్ళందరూ కూడా నాతో చాలా అభిమానంగా ఉంటూ నా గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి మత్స్యకార జాతి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను,
కాకినాడ పట్టణంలో ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలందరిలోనూ మత్స్యకార కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ వాళ్ళ కష్టాలు ఉంటే తీర్చడంలో కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నత పదవులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగాను కూడా మనస్ఫూర్తిగా ఆ జాతి డెవలప్మెంట్ కోరుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఎంఎస్ఎన్ చార్టీస్ పెద్దలు స్థాపించిన వ్యక్తి. ఆయన జన్మదినం, అదేవిధంగా ఆయన జననం మరణం రెండు కూడా అఫీషియల్గా చేయాలని కౌన్సిల్లో రెజల్యూషన్ పెట్టి చేయించింది నేను. కానీ ఎప్పుడే కాదు, ఎప్పుడు ఆ జాతి నా గౌరవమే. కనుక అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటలు మీరు తప్పుగా భావించారు కాబట్టి ఆయన్ని వెనక్కి తీసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను.